దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం న్యూస్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ని మరియు ఆదికాండంలోని క్వశ్చన్స్ని క్విజ్గా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు బైబిల్ పొడుపు కథల క్విజ్ గురించి మనం తెలుసుకుందాము. మరి ఇలాంటి క్విజ్లను చూడడం ద్వారా మనం బైబిల్ ఎంతవరకు చదివామో గ్రహించుకొనవచ్చు. ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియపరచండి. అనేకులకు ఇలాంటి వీడియోలను షేర్ చేయండి. మరి ఈ క్విజ్లో సిస్టర్ ప్రింకీ, సిస్టర్ ప్రణీత, సిస్టర్ మౌనిక, సిస్టర్ మహి ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ క్విజ్లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్కి విన్నర్స్. ఇక ఆలస్యం చేయక క్విజ్లోనికి మనం వెళదాము. ఫస్ట్ క్వశ్చన్, అలసిపోయాను, తిన్నాను, ఏడ్చాను. అలసిపోయాను, తిన్నాను, ఏడ్చాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఏశావు. రిఫరెన్స్ ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు. ఏంటి సిస్టర్ ఆన్సర్ యాకోబు కదా, ఏషావు అని చెప్తారేంటి? లేదు సిస్టర్, ఏశావు సిస్టర్. నేను బైబిల్లో చూసాను సిస్టర్, యాకోబు అని ఉంటుంది కదా. లేదు సిస్టర్, నేను చదివాను, ఏశావు అని ఉంది. ఉంది సిస్టర్, ఏశావు ఉంటుంది సిస్టర్. ఆన్సర్ కన్ఫ్యూజ్ చేయకండి సిస్టర్. నేను కన్ఫ్యూజ్ ఎక్కడ చేశాను సిస్టర్, అక్కడ యాకోబు అని ఉంటుంది కదా. లేదు సిస్టర్, ఏశావు అనే ఉంటుంది సిస్టర్. అయితే మీరు రైట్ అంటారు. అవును సిస్టర్. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, ఇంటికి ఇల్లాలిని నేనైతే ఇల్లాలినైన నన్ను చెల్లెలని చెప్పాడు. ఇంటికి ఇల్లాలిని నేనైతే ఇల్లాలినైన నన్ను చెల్లెలని చెప్పాడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ అబ్రహాము. రిఫరెన్స్ ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. అబ్రహాము తన భార్య అయిన శారాను తీసుకొని ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ ప్రజల్ని చూసి తనకేమైనా హాని సంభవిస్తుందని అబ్రహాము తన భార్య సౌందర్యవతి కాబట్టి అతడు తన నుంచి ఏ హాని రాకుండా తన భార్యను ఎవరన్నా అడిగితే నువ్వు నా చెల్లెలని చెప్పమని అబ్రహాము శారాతో చెప్తాడు. ఈ సందర్భం రైట్ అని మీరు అనుకుంటున్నారా సిస్టర్? అవును సిస్టర్. ఒకసారి ఆలోచించుకోండి, ఇది రైట్ రాంగ్ చెప్పేస్తున్నా. రైటే సిస్టర్. వెరీ గుడ్. బాగా ఆ రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు సిస్టర్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, నైట్ అంతా ఏడ్చాను, మార్నింగ్ కుంటాను. నైట్ అంతా ఏడ్చాను, మార్నింగ్ కుంటాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యాకోబు. రిఫరెన్స్ ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం వరకు. 35 వరకు ఉంటుంది కదా సిస్టర్? లేదు సిస్టర్, 32 వరకే సిస్టర్. నేను చదివాను సిస్టర్, 35 వరకు ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు రిఫరెన్స్ లో మాత్రం. నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సిస్టర్. తను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా సిస్టర్, కరెక్ట్ గానే చెప్తుంది కదా. లేదు సిస్టర్, 35 వరకు ఉంటుంది. మీ ఇద్దరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు? మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సిస్టర్. అయితే మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అదే రిఫరెన్స్ అని. అవును సిస్టర్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, దిక్కు లేక వచ్చాను, దేశాలకు ఆధారం అయ్యాను. దిక్కు లేక వచ్చాను, దేశాలకు ఆధారం అయ్యాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోసేపు. రిఫరెన్స్ ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనము. మీకు ఈ సందర్భం ఐడియా ఉందా సిస్టర్? చెప్పండి. యోసేపు తన 10 మంది అన్నలు అతని మీద కోపగించి అతనిని ఇశ్మాయేలీయులు పంపివేస్తారు సిస్టర్. ఇశ్మాయేలీయులు అతనిని పోతీఫరు పంపివేసినప్పుడు పోతీఫరు కొన్ని రోజులు అతన్ని గమనించి అతని ఇంటి మీద అధికారిగా నియమిస్తాడు. నియమించిన తర్వాత అతని భార్య అతనిని బలవంతం చేసినప్పుడు అతను ఒప్పుకొనలేదని అతని మీద యోసేపును బలవంతం చేయకూడదని చెప్తుంది సిస్టర్. అప్పుడు పోతీఫరుకి యోసేపు మీద కోపం వచ్చి అతన్ని బందీ గృహంలో వేయిస్తాడు. తర్వాత అతనికి ఇద్దరు అక్కడ భక్ష్యకారుల అధిపతి అలాగే పానదాయకుల అధిపతి ఇద్దరు ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ అతనిని వాళ్ళకు కళ్ళు వచ్చాయి కాబట్టి వాళ్ళని అడుగుతారు, అతనిని భావం అడుగుతారు. అప్పుడు ఆ భావం చెప్తారు. ఒకళ్ళేమో చనిపోతారు, ఒకళ్ళేమో
అతనికి మళ్ళీ ఆ ఉద్యోగం అవుతుందని చెప్తాడు యోసేపు. తర్వాత ఫరో రాజుకి కల వస్తున్నప్పుడు అతని పానదాయకుల అధిపతి అతనిని ఫరో అడిగినప్పుడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు రాజుగారు అని చెప్పినప్పుడు యోసేపుని పిలిపించి అతనికి భావం అని చెప్తాడు. భావం చెప్పిన తరువాత యోసేపుని, నువ్వు అందరికంటే జ్ఞానంగా ఉన్నావు, ఎంతో జ్ఞానంగా ఉన్నావు, ఎంతో జ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు, కాబట్టి నిన్ను ఈ రాజ్యానికి ఏలికగా చేస్తున్నాను, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు, ఈ 7 సంవత్సరాల కరువులో నువ్వు ఈ దేశాలను కాపాడాలని చెప్తాడు సిస్టర్. వెరీ గుడ్ సిస్టర్, బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. 4th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 5th క్వశ్చన్, చలికాలం కాదు గాని గడగడమని వణికాను. చలికాలం కాదు గాని గడగడమని వణికాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. నాకు తెలుసు ఈ ఆన్సర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఎవరొకరు చెప్తారు. చెప్పండి సిస్టర్. సిస్టర్ మీరు చెప్తున్నారా సిస్టర్? వెరీ గుడ్, చెప్పండి. ఆన్సర్ ఇస్సాకు. రిఫరెన్స్ ఆదికాండము 27వ అధ్యాయము 33వ వచనము. వెరీ గుడ్. 5th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. 6th క్వశ్చన్, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షానికి ఇల్లు కాని ఇల్లులోనికి సమస్త జీవరాశులు వచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షానికి ఇల్లు కాని ఇల్లులోనికి సమస్త జీవరాశులు వచ్చాయి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఓడ. రిఫరెన్స్ ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. రైట్ అయినా సిస్టర్? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. అయితే సిస్టర్ కరెక్ట్ అనుకుంటున్నాను సిస్టర్. నేను కూడా కరెక్టే అని అనుకుంటున్నాను సిస్టర్. ఓకే సిస్టర్స్, మీరు కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను కరెక్ట్ అనే అంటున్నాను. 6th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. 7th క్వశ్చన్, నన్ను అమ్మారు కొందరు, నా వద్ద కొనడానికి వచ్చారు ఎందరో. నన్ను అమ్మారు కొందరు, నా వద్ద కొనడానికి వచ్చారు ఎందరో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోసేపు. రిఫరెన్స్ ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనము. ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సిస్టర్? నాకెందుకు ఈ వ్యక్తి కాదనిపిస్తుంది. ఆ వ్యక్తే సిస్టర్. అవునా సిస్టర్? అవును సిస్టర్. మీరు కన్ఫ్యూజ్ చేయకండి సిస్టర్. నేను కన్ఫ్యూజ్ ఎక్కడ చేశాను సిస్టర్? ఆ సిస్టర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా సిస్టర్, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరు కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. అవును సిస్టర్. వెరీ గుడ్. 7th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 8th క్వశ్చన్, ఒకరి చూపుకు అయ్యాను వేశ్యని, కన్నాను ట్విన్స్ని. ఒకరి చూపుకు అయ్యాను వేశ్యని, కన్నాను ట్విన్స్ని. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ తామారు. రిఫరెన్స్ ఆదికాండము 38వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. 35 వరకు కదా సిస్టర్ రిఫరెన్స్? కాదు సిస్టర్, 30 వరకే ఉంటుంది సిస్టర్. నేను చదివాను కదా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తారేంటి మీరు? 35 వరకు ఉంటుంది కదా. నేను కూడా చదివాను సిస్టర్. అవును సిస్టర్, 35 వరకు ఉంటుంది. కాదు సిస్టర్, 30 వరకే ఉంటుంది. మీరు చెప్పండి సిస్టర్, 35 వరకు అనుకుంటున్నారా 30 వరకు అనుకుంటున్నారా? ఆ సిస్టర్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాను సిస్టర్. మీరు సిస్టర్? ఆ సిస్టర్ కరెక్ట్ గానే చెప్పింది సిస్టర్. మీరు చూసారా సిస్టర్, బైబిల్లో 35 వరకు ఉంటుంది కదా. సిస్టర్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను సిస్టర్. మీరందరూ కరెక్ట్ అనే అంటున్నారు. కాన్ఫిడెన్స్ గా కూడా చెప్తున్నాను సిస్టర్. వెరీ గుడ్. 8th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 9th క్వశ్చన్, చంపాను ఎదురు చెప్పాను అడ్రస్ లేకుండా అయ్యాను. చంపాను ఎదురు చెప్పాను అడ్రస్ లేకుండా పోయాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ కయ్యూను. రిఫరెన్స్ ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. ఆదాము కుమారులైన హేబేలు కయ్యూను ఒకరోజు దేవునికి అర్పణలు తెస్తారు. అయితే దేవుడు హేబేలు అర్పణను ఇష్టపడతాడు. అది చూసిన కయ్యూను తన ముఖమును చిన్నబుచ్చుకొని హేబేలును చంపుతాడు. అది చూసిన దేవుడు కయ్యూనుని వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యూను నా తమ్మునికి నేను కావలివాడినా అని తలతిక్క సమాధానం చెప్తాడు. అయితే దేవుడు కోపగించుకొని కయ్యూనుని దేశదిమ్మరిగా చేస్తాడు. వెరీ గుడ్ సిస్టర్, బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు.
9th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్ కొట్టేశాను ముఖ్యమైనది, తీసుకున్నాను అసలైనది, పీకల దాకా కోపంని తిండితో మాయం చేశాను. కొట్టేశాను ముఖ్యమైనది, తీసుకున్నాను అసలైనది, పీకల దాకా కోపంని తిండితో మాయం చేశాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యాకోబు. రిఫరెన్స్ ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ ఆన్సర్ కరెక్టేగా సిస్టర్? అవును సిస్టర్. మీకేం డౌట్ లేదు కదా? లేదు సిస్టర్. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా? లేదు సిస్టర్. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా? అవును సిస్టర్. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్ చిన్నబోయిన ముఖం 3 దినముల తరువాత ఆనందించింది. చిన్నబోయిన ముఖము 3 దినముల తరువాత ఆనందించినది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ పానదాయకులాధిపతి. రిఫరెన్స్ ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? ఉంది సిస్టర్. చెప్పండి. యోసేపు బందీ గృహంలో ఉన్నప్పుడు అక్కడ పశ్యకారుల అధికారి మరియు పానదాయకుల అధికారి కూడా ఉంటారు. ఒకరోజు వారిద్దరూ కలలు కన్నప్పుడు వారి మొహములు చిన్నపుచ్చుకొని ఉంటారు. వారు అలా ఉన్నప్పుడు యోసేపు చూచి మీకు ఏమైనది, మొహం ఎందుకు చిన్నపుచ్చుకున్నారు అని చెప్పగా వారికి వచ్చిన కళలను వారు చెప్తారు. యోసేపు వారికి వారి కళల భావమును వివరిస్తాడు. ఎలా అనగా పానదాయకుల అధిపతి తన ఉద్యోగము మరలా పొంది పానదాయకుల అధిపతిగా రాజు దగ్గర పనిచేస్తాడని చెప్తాడు. వర్షకారుల అధిపతి ఏమో చనిపోతాడని చెప్తాడు. అలా నెరవేరిన తర్వాత ఒక మూడు దినముల తర్వాత అది నెరవేరుతుంది. అప్పుడు పానదాయకుల అధిపతి తన తలను ఎత్తుకొని ఆనందిస్తాడు. వెరీ గుడ్ సిస్టర్. బాగా రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. 11th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్ వచ్చాను జైలు నుంచి పాలించాను రాజ్యాన్ని. వచ్చాను జైలు నుంచి పాలించాను రాజ్యాన్ని. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోసేపు. రిఫరెన్స్ ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం నుంచి 43వ వచనం వరకు. వెరీ గుడ్. 12th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. చూసారు కదా బైబిల్ పొడుపు కథల క్విజ్. మరి ఒక వీడియోలో మరొక క్విజ్తో మరలా కలుసుకుందాము. ఏంటి సిస్టర్స్, మరి ఈ వారం క్విజ్లో ఎవరు కన్ఫ్యూజ్ లేకుండా తడబాటు లేకుండా సందర్భాలు రిఫరెన్స్ ఆన్సర్స్ బాగా ఎవరు చెప్పారు? సిస్టర్ ప్రణీత సిస్టర్. మీరు ఆ సిస్టరే అని అనుకుంటున్నారా సిస్టర్? అవును సిస్టర్. అయితే ఈసారి నుంచి మనందరం కూడా బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్విజ్కి తడబాటు లేకుండా బాగా చెప్పాలి సిస్టర్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. మరి ఈ క్విజ్లో ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన ఖడ్గమినిస్ట్రీ సిస్టర్స్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. మీ అందరికీ మా వందనములు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.